జూరాల ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి. 10 గేట్ల రోపులు తెగిపోయినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల రంగంపై ఇంతటి నిర్లక్ష్యం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు జూరాల ప్రాజెక్టు గేట్ను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్ళన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిలిపోయింది, అన్ని రకరకాల కంప్లైంట్లు 10 ఏళ్ళ నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ వాళ్ళ మదర్ చనిపోతే దినాలకు వెళ్లి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా, కరూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. ప్లస్ 14 లక్షల మంది వలసపోయేటువంటి జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి, కృష్ణా, తుంగభద్ర 2 నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్లు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం, గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్లు రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్లు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇలా నీళ్లు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్లు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన సేన్లు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్. అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. సంగమండ రిజర్వాయర్ దగ్గర కూడా గేట్ రిపేర్లు ఉన్నాయి. 4 గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. వర్షాలు పడంగానే భీమా 1, భీమా 2, లెఫ్ట్ కెనాల్, నెట్టెంపాడు ఇవన్నీ నింపుతారు అనుకున్నాం. కానీ వారం రోజులు అయినా ఆఫీసర్లు నింపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఇలా ఈ డ్యామ్కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? నీళ్లు అన్ని వెళ్ళిపోయిన ఎవరు బాధ్యత? పాలమూరు రంగారెడ్డి జిల్లా 90% ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కనీసం నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మోటార్లు పెట్టినాం, జస్ట్ ఆన్ చేసేసాలంటే ఇవాళ కరెంటు బిల్లు కట్టక మోటార్లు ఆన్ చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ కనెక్షన్ ఇస్తలేరని చెప్తున్నారు. మోటార్లు పెట్టిపోయి ఆన్ చేసిపోయిన మోటార్లు ఆన్ చేసుకునికి ఇలా చేతనైతలేదు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తుంది, అది చేయట్లేదు. ఇలా ప్రాజెక్టులని కొత్తవి కట్టట్లేదు, పాతవి రిపేర్ చేయట్లేదు. మరి ఎట్లా బతకాలి మనం? వెంటనే ఇవన్నీ మరమ్మతులు చేయాలి. జరిగితే ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది. మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఎట్లా? వెంటనే సమీక్షించాలి. అది సంబంధించినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఇవన్నీ రిపేర్ కాకుండా నీళ్లు వృధా పోయినామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. లేక కాలం కలిసి వచ్చింది, ముందర వస్తే నీళ్లు పోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, వెంటనే నిధులు విడుదల చేయాలి, ఇవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దారి పొడవునా మా రైతులందరూ, అన్ని పార్టీలు, కాంగ్రెస్ నాయకులు కూడా మాకు అడ్డం వచ్చింది. సార్ నీళ్లు పోతున్నాయి, మాకు చాలా బాధ అవుతుంది, ఎట్లా సార్ అని చెప్పి. మీరున్నప్పుడు ఎండాకాలం రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఎవరు చూడలేదు సార్, ఇప్పుడు వస్తున్నారని చెప్తున్నారు. కనుక వెంటనే వీటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జూరాల ప్రాజెక్టు సంబంధించిన ఒక్క గేటుకు
రోపు తెగిపోయిందని తెలిసిన వెంబడే మేము బయలుదేరడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు చూస్తే 8 గేట్లకు సంబంధించిన రోపులన్నీ కూడా తెగిపోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఏదో ఒక్కటంటే తెగిపోయిందంటే యాక్సిడెంటల్గా ఏదో జరిగింది అది అనుకోవచ్చు. కానీ 8 గేట్లకు సంబంధించిన రోపులు పూసిపోయినాయి, తెగిపోయినాయి అంటే కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, గ్రీసింగ్ చేయాలి, చూసుకోవాలి. ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మతులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది. అంటే ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడతా ఉంది ఈ కార్యక్రమం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో అధికారులు కూడా అదే రకంగా ఉంటారు. మరి ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కంప్లీట్గా నీటిపారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టిండ్రు, పాత ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు వరంగా కేసీఆర్ గారు ప్రకటించి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసి దాదాపు 80% పనులు కంప్లీట్ కావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వమే వచ్చుంటే 6 నెలల లోపలనే కరువైన వరకు నీళ్ళు తెచ్చే అవకాశం ఉండే, తెచ్చి చూపిస్తుంటుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. అసలు అవి ఎప్పుడైతే అని ప్రజల పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు కావు మళ్ళీ కేసీఆర్ వస్తేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అయితే అనే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తూ ఉందంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కలేని విధంగా కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ గ్రామాల్లో అడిగినా నీళ్ళు ఏమైందంటే వస్తలేవు. టౌన్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఊర్లో వస్తున్నాయి, అక్కడక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఒండు నీళ్ళు వస్తున్నాయి. అంటే అంత మంచి ప్రాజెక్టును కనీసం మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు సాధన కావట్లేదు. ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజల అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వెనుకబడ్డ జిల్లా మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ గారు చేసుకున్న కార్యక్రమాలు మరి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఆశల మీద ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేదారు నీళ్ళు అన్నట్టు అయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారులంతా మేల్కొని పట్టించుకొని వీటిని వెంబడే మరమ్మతులు చేసి ప్రజలకు అందించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిట్టెం రామారెడ్డి గారు అందరికీ రావడం జరిగింది. బాధాకరమైన విషయం, దాదాపు 8 గేట్లలో రోపులు తెగిపోవడం, 32వ గేట్ అయితే టోటల్గా లీక్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాటర్ మొత్తం జురాల నిండా వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చ్ ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా, కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా ఈ నీళ్ళన్నీ వేస్ట్ పోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు, రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు, రైతుకు కావాల్సిన నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి. పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా 65 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉండి, మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా 65 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేరు. అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక. పోయిన సంవత్సరం మాకు జ్ఞాపకం ఉంది, కోయిల్సార్ లిఫ్టు జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 12వ రోజు స్టార్ట్ చేశారు. 2 రోజులకు స్టార్ట్ చేసారు, కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి. మళ్ళీ 12 రోజులకు స్టార్ట్ అయింది. ఏమైందని అధికారులు అడిగితే సార్ మోటార్లు రిపేర్. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎండాకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది. కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందే ఎట్లా రిపేర్లు అవుతూ ఉండే. కేసీఆర్ గారు వర్షం పడ్డదాల్సి ఒకసారి జూరాలకు నీళ్లు రాలేదు, రేపు నీళ్ళు వస్తున్నాయని మాకు ముందు ఫోన్ చేసిండు. ఎట్లా సార్ అంటే ఆల్రెడీ నారాయణపూర్కి వెళ్ళి వదిలిరు, మార్నింగ్ వరకు వస్తే మీరు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయాలా, లిఫ్ట్ స్టార్ట్ చేయాలని అంత కన్సర్న్ ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్లో చెరువులు నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, రిజర్వాయర్లు నింపినాం, ఆయకట్టు ఎంత గొప్పగా పెరిగింది. ఇలా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఎవరికి పట్టింపు లేదు.
ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఘోరం ఏంటంటే మొన్న వారం క్రితం గుందెల పంప్ హౌస్ కంటే 2 ప్రజాప్రతినిధులు పోయి 2 ఎమ్మెల్యేలు పోయి మోటార్లు స్టార్ట్ చేసారు. ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే కానీ మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలేదు. అరే అమ్మ, రైతులకు కావాల్సిన నీళ్ళ కంటే ఏం బిజీ షెడ్యూల్ ఉంటుంది అంటున్నాం. మేము రాత్రి 12 గంటలకు కూడా వచ్చి నీళ్ళ ఈ డ్యామ్ల కాడ, రిజర్వాయర్ల కాడ, కాలువ కాడ వండుకున్న పరిస్థితి ఉంది. 5 రోజులు అనుకుంటాం కానీ 5 రోజుల్లో ఎన్ని నీళ్ళు ఎత్తగలుగుతాం? ఇవన్నీ ఇలా భీమాది అట్లే అయింది, నెట్టెంపాటిది అట్లే అయింది, కోయిల్సార్ అట్లే అయింది. ఇలా దాదాపు ఒక శ్రీశైలంలో 100 టీఎంసీలు ఉన్నాయి. 100 టీఎంసీలు ఉంటే ఇవాళకి మళ్ళీ కల్వకుర్తి స్టార్ట్ అవుతలేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో మార్చి ఆఖరు వరకు కూడా నీళ్ళు వస్తూ ఉండే ఈ వాగులెంబడి. మేము కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ చేసుకుంటే సర్లాసాగర్ వరకు నీళ్లు మార్చి ఆఖరు వరకు వస్తూ ఉండే. ఈ గవర్నమెంట్లో డిసెంబర్ 20-25కే క్లోజ్. అరే నీళ్ళుండి కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతాం అంటే అవగాహన లేదు ఎవరికి, దాని మీద పట్టింపు లేదు. ఇలా కాంట్రాక్టర్ పారిపోయింది. ఎందుకు పారిపోయింది? ఆల్రెడీ 11 కోట్లు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయాడు? ముందు మీకు కమిషన్లు ఇవ్వాలి, వాడు అవి కట్టుకోలేకనే ఉన్నోడు వీకిండు. ఇవాళ నీళ్ళు ఇవాళ 32 గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి. అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవడు చేయలేడు. ఇప్పుడు అధికారులు ఎవడు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్కి ఆ గేట్ లేవనే లేవదు ఇప్పుడు. అది అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ 24 గంటలు కంటిన్యూగా పోతూనే ఉంటాయి. ఎంత లాస్ ఇప్పుడు అది. ఇలా తాగే నీళ్ళకు కూడా ఇలా జూరాల మీద ఆధారపడి ఉన్నాం అందరం. అందుకే ప్రభుత్వానికి పట్టింపు అనేది ఉండాలా, ప్రజాప్రతినిధులకు అనేది పట్టింపు అనేది ఉండాలా, కన్సర్న్ ఉండాలా. ఇవన్నీ ఏవి లేకుండా నడుస్తుందనే ధోరణిలో పోయినందుకు ఇవాళకి నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జిల్లాకు అంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఇస్తే నిజంగా 6 నెలల్లో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 18 నెలల నుంచి మూలకు పడ్డది. నిజంగానే కర్వేన వరకు ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాలువలు కంప్లీట్ అయిపోతే దాదాపు 80% పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. వాంటెడ్లీ అవన్నీ కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పాత పెండింగ్ ప్రాజెక్టులను ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్ని సరిచేయాలి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకా వేరే ప్రాజెక్టులు కావచ్చు, త్వరితగతిన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చింది. జిల్లాకు ఇంకా ఎక్కువ గొప్పగా చేయాలన్న తలంపుతో పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మొత్తం మూలకు పెట్టేసింది. దానికి నిదర్శనమే ఈరోజు మన జూరాల ప్రాజెక్టును చూస్తూ ఉన్నాం. గేట్లు రోడ్లు తెగిపోవడం అనేది, మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది దాని తేట తెలంగా కనపడతా ఉంది. ఇంతకుముందున్న మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు లేకుండే. ఏదైనా సరే అక్కడ వర్షం పడ్డది, నారాయణపూర్ కాడ గేట్లు తెరిచిండ్రు అంటే రామ్మోహన్ గేట్లు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు పంపింగ్ స్టార్ట్ చేయి భీమాది అంటుండే. ఇప్పటికీ భీమాలో మొన్న ఎంబడబడితే ఆఫీసులో ఎంబడబడితే 2 రోజులు అయింది స్టార్ట్ చేసి. మనకు నీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయినాయండి? దాదాపు 15 రోజులు అవుతుంది. ఫస్ట్ భీమా నది వచ్చింది, తర్వాత ఇప్పుడు కృష్ణా నది వస్తూ ఉంది. ఈ అవగాహన కూడా చక్కగా లేదండి అధికారులకు ఎవరికి కూడా. ఇది వాస్తవం. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏది కూడా అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు, చూడగా. ఇప్పటికి సంగం మండలం 5 గేట్లు రిపేర్కు ఉన్నాయి. రేపటి నాడు వెనకకెళ్ళకి ఇట్లా ఫ్లడ్ వస్తే రేపు ఎట్లా చేస్తారు? ఆ డ్యామ్ ఏం చేస్తారు? 10 గేట్లు తెలిసాల్సిన డ్యామ్కి 5 గేట్లు రిపేర్ ఉన్నాయి, బంద్పాడు ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ ఒక పని చేసే నాదుడు లేడు, చేసేటని కూడా ఎలగొట్టేసిండ్రు. ఇక సీఎం గారు సమీక్షలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొడంగల్కి నీళ్ళు తీసుకుపోతా అంటున్నాడు భీమా నుంచి, మన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి. అది ఉన్నది 1 టీఎంసీ నీళ్లు, దానిలో 4 టీఎంసీ నీళ్ళు ఎట్లా తీసుకుపోతాడండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? లేదు. తీసుకపోతే ఎట్లా తీసుకుపోతాడు? మళ్ళీ పైప్ లైన్ ద్వారా, కెనాల్ కాదు. అంటే మధ్యలో ఎవరు తీసుకోవద్దు నీళ్ళు, ఇక వాడుకోవద్దు, తాగడానికి కూడా వాడుకోవద్దు, చక్క కొడంగలనే వాడాలి నీళ్ళు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాదాపు 100 కోట్ల బిల్లు పెట్టిరండి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు కాంట్రాక్టు, ఒకటి మెగా వాళ్ళు తీసుకున్నారు. 100 కోట్ల బిల్లు పెట్టిండ్రు, వితౌట్ ఎనీ డిఆర్పి లేదు, దానికి సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఏవీ లేవు. అట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు మటుకు చేస్తున్నారు, కానీ ఇట్లాంటి ప్రాజెక్టులకు గండి కొడతారా? మెయింటెనెన్స్ చేయరా? ఎంత ఇది ముఖ్యమంత్రి గారి జిల్లానే కదా, ఆయనకు తెలియదా? తన జిల్లానన్నా కనీసం కాపాడుకోవాలని కూడా ఇంత జ్ఞానం లేదా? ఉంటే ఇవన్నీ ఎందుకైతాయి? కనీసం తీసుకునేటప్పుడు, చేసేటప్పుడు కనీసం అవతలను కూడా అడగాలి, అధికారులతో మాట్లాడాలి. ఆ బిల్లు పెడితే సీఏ గారిని ఏమంటాడు? నిన్ను కేసు బుక్ చేసి జైలు వేపిస్తా. బిల్లు పెట్టమన్నదేవాడు, కేసు బుక్ చేయమన్నదేవాడు, జైలు వేపిమన్నదేవాడు నిన్ను. ఇది వీళ్ళు చేసే తరీకా, వీళ్ళు చేసే ఇదే మెయింటెనెన్స్ వీళ్ళు చేసేది. ఏం లేదు, దోసుక తినడం తప్పిస్తే వేరేం లేదు ఇక్కడ. ఇప్పటికి కూడా సంగం మంట గేట్లు చక్కగా కాలేదు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి తీసుకుపోతా అంటాడు నీళ్ళు. ఆ భూత్పూర్ రిజర్వాయర్ లెఫ్ట్ మెయిన్, రైట్ మెయిన్ కెనాల్ కొంచెం గేట్లే చక్కగా లేవు. అది స్టార్టింగ్ అప్పటి నుంచి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా అప్పుడు భీమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, మేమంతా ఉన్నప్పుడే
వాడు చేసిపోయిన తప్పులకు ఇప్పటికి కూడా భరిస్తున్నాం దానిలో. ఈ రోజుకి మన కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి చేసి చూపించి ఈరోజు ఎంతోమంది బతుకులు బాగా చేసిన రోజు మా కేసీఆర్ సార్ది. అట్లనే ఈరోజు బీమా కింద 2 లక్షల ఆయకట్టు వారబెట్టుకుంటున్నాం సార్ మేము. అంటే ఎంతో గొప్ప విషయం ఇది. అట్లా తాను ఏమైనా చేసిండా ఈ 6.5 లోపల ఏది లేదు. కనీసం పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కదాన్ని ముట్టుకుంటలేడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అయితే. అది చేస్తే ఇట్లా మన మహబూబ్నగర్ జిల్లా 80% సస్యశ్యామలం అవుతుంది. ఇవన్నీ అర్థం కావా? తాను చూసలేడా? అందుకే చెప్తాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళని పట్టు పెట్టుకుందాం. మొన్ననే చూస్తే రైతులు రోడ్ల మీదకి ఎక్కి నీళ్లు లేక పంటలు ఎండిపోతే వచ్చి ధర్నాలు చేసి రోడ్లకు అడ్డంగా కంపేసి కూర్చున్నారు. అది మీకు తెలియదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాజకీయ నాయకులకు కూడా తెలియదు. మళ్ళీ మేము ఈఎన్సీ గారితో మాట్లాడి తెరిపించుకుంటే నీళ్ళు వచ్చినాయి. ఇది పద్ధతి ఇక్కడ నడుస్తుంది. దయచేసి ఇది కళ్ళు తెరవండి. ఇప్పుడైనా మీ నియోజకవర్గం మీ జిల్లాని మళ్ళీ ఎంతవరకు తీసుకుపోతారో చూస్తాం మేము కూడా. ఎందుకంటే మేము ఎక్కడ ఓయటం అయితే కాదు, ప్రతి ఒక్కరు చూస్తాము. మేము ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ఎండ కడతాం, అది మాత్రం ఖచ్చితం.